హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ హాసిని టైలరింగ్. ఈరోజు వీడియో ఏంటంటే, ముందు వీడియోలో మనం మెజర్మెంట్స్ అన్నీ ఇక్కడ నోట్ చేసి పెట్టుకున్నాను కదా. అంటే మెజర్మెంట్ ఆది బ్లౌజ్ మీద నుంచి మనం మెజర్మెంట్స్ తీసుకొని ఇక్కడ నోట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇవి బ్లౌజ్ మీద మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, అంటే బ్లౌజ్ మీద మనము ఎలా మార్క్ చేసుకొని బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియో ఉంటుందండి. ఎవరైనా సరే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అట్లాగే ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఓకేనా, ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నేనైతే మెజర్మెంట్స్ అన్నీ ఎలా తీసుకోవాలి ఆది బ్లౌజ్ మీద అని ముందు వీడియోలో చెప్పాను కదా. ఇప్పుడు మనం ఈ మెజర్మెంట్స్ బ్లౌజ్ మీద ఎలా పెట్టి మనం ఎలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి అనేది వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనం ఇక్కడ హెచ్చు తగ్గుల కోసం లైనింగ్కి ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా. డ్రా చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఇది నడుము అనమాట. ఈ భాగం వచ్చేసి కింద నడుము లూజ్ తీసుకోవాలి. ఇక్కడ నడుము అని రాశాను కదా, నా అని రాశాను కదా, అన్నీ ఒక్కొక్క అక్షరం రాశాను. నడుము రాశాను కదా, నడుము 32 ఉంది. నడుము 32ని మనం ఇక్కడ ఎలా మార్క్ చేసుకోవాలి. నడుము వచ్చేసి 32, దాన్ని 4వ భాగం చేసుకోవాలి. 4వ భాగం ఎలా చేసుకోవాలి అంటే, ఇది బ్లౌజ్ ఉంది కదా, ఈ బ్లౌజ్ చుట్టూ కప్పు మనకి మెజర్ చేస్తే మనకి 32 వచ్చింది. ఓకేనా, ఇప్పుడు ఈ చుట్టూ కప్పుని 4 భాగాలు చేస్తే మనకి ఎంత వస్తుంది, 8 ఇంచెస్ వస్తుంది. చుట్టూ కప్పుని 4 భాగాలు చేస్తే చుట్టూ కప్పు వచ్చేసి 32 కదా. 32ని ఇక్కడ టేబుల్ పెట్టుకొని మిడిల్ లెగ్ ఫోల్డ్ చేయండి. ఇది 2 భాగాలు. ఈ 32 మిడిల్ లెగ్ ఫోల్డ్ చేస్తే 16 ఇంచులు వచ్చింది. 16 ఇంచుల దగ్గర టేప్ని ఇట్లా పెట్టేసి మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేస్తే 8 ఇంచెస్ వచ్చిందనమాట. ఓకేనా, ఈ 8 ఇంచెస్ని ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం. 8 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం కదా. బ్యాక్ మనకి ఇక్కడ ఒక డాట్ వస్తుంది. ఇక్కడ ఒక డాట్ అంటే ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి నేను వివరంగా చెప్తున్నానండి. ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకైతే ఇది అస్సలు అవసరమే లేదు. కొత్తగా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి నేను క్లారిటీగా చెప్తున్నాను. వీడియో లెంతీ అవుతుందని మాత్రం అనుకోవద్దు. ఓకేనా, బ్యాక్ డాట్ అంటే ఇదండి. ఇక్కడ వేస్తాం కదా, ఇది ఇక్కడ వేసాం కదా, ఇది బ్యాక్ డాట్ అనమాట. ఈ డాట్ ఇటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి, 2 డాట్స్ ఉంది. కానీ ఇది 2 లేయర్ల మీద మనం తీసుకుంటే 2 డాట్స్కి సరిపోతుంది అనమాట. ఓకేనా, ఇక్కడ డాట్ కోసం మనం ఒక 1 ఇంచ్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నడుము లూజ్ అయితే పెట్టేసుకున్నాం. తర్వాత ఏంటి, చెస్ట్ లూజు. చెస్ట్ లూజ్ అంటే మన ఎద భాగం అనమాట. చెస్ట్ లూజ్ వచ్చేసి 9.2 వచ్చింది మనకి. నేను ముందు వీడియోలో చెప్పుంటాను ఎట్లా చెస్ట్ భాగం ఎలా మనం చూసుకొని ఇక్కడ చెస్ట్ లూజ్ అనేది మనం పెట్టుకోవాలని ముందు వీడియోలో చెప్పుంటాను. ఆ వీడియో చూసి తర్వాత ఈ వీడియోకి రండి. ఓకేనా, చెస్ట్ లూజ్ వచ్చేసి 9.2. చెస్ట్ వచ్చేసి మనకి ఈ భాగంలో ఉంటుందండి, ఈ భాగం ఉంటుంది. ఓకేనా, ఈ భాగం కాకపోయినా ఇక్కడికి వచ్చినా ఎక్కడికి వచ్చినా పర్లా. ఫస్ట్ మార్కింగ్ చేసుకోండి. 9.2 అంటే 9 వచ్చిన తర్వాత 2 పాయింట్లు. 9.2కి మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు మార్కింగ్ వేసుకున్నారు కదా, ఇక్కడ 9.2కి మనం పెట్టుకున్న ఇక్కడికి కరెక్ట్గా లైన్ స్ట్రైట్గా వస్తుంది, లేదా కొంచెం యువతలకైనా వస్తుంది. అలా కాకుండా ఇలా వెళ్ళింది అనుకోండి, అది కరెక్ట్గా మీరు మెజర్మెంట్స్ తీసుకోలేదు అని అర్థం. ఓకేనా, కరెక్ట్ స్ట్రైట్ లైన్ అయినా వస్తుంది, లేదంటే ఒక 1/2 ఇంచు లోపలికైనా వస్తుంది మనము ఈ చెస్ట్ లూజ్ నడుము లూజ్కి. ఓకేనా, ఇది ఓన్లీ మెజర్మెంట్స్ వరకు. ఇది లోపల బ్లౌజే, ఖర్చు మటుకు ఇంకా నేను డ్రా చేయలేదు. ఓన్లీ నడుము లూజు, చెస్ట్ లూజ్ ఇంతవరకు స్టిచ్ పడిపోతుంది మనం స్టిచ్ చేసేటప్పుడు. ఓకే, ఇప్పుడు నడుము చెస్ట్ లూజ్ తీసుకున్నాం కదా. ఇప్పుడు బ్లౌజ్ లెంత్ తీసుకుందాం. బ్లౌజ్ పొడవు ఎక్కడ, ఎదుగో పొడవు అని రాశాను కదా, పొడవు వచ్చేసి 14.5. తను ముందు వీడియోలో కూడా చెప్పుంటాను, తన బ్లౌజు 13.5 ఉంది, కానీ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టమన్నారు. సో దీనికి 14.5కి ఒక 1 ఇంచ్ ఖర్చుకి యాడ్ చేసుకోవాలి మనము. ఇటు చెస్ట్కి నడుముకి ఖర్చుకి యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇట్లా పొడవు పెట్టుకునేటప్పుడు మటుకు ఒక ఖర్చు అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 14.5 పొడవు ఉంది కదా, దానికి ఒక 1 ఇంచ్ యాడ్ చేసి 14.5కి ఒక 1 ఇంచ్ యాడ్ చేస్తే 15.5 వచ్చింది. ఇక లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఈ లైన్ కానించి 15.5కి మార్కింగ్ చేసుకోవాలి.
15.5కి ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకున్నారు కదా, మళ్ళీ అదే 15.5 ఇక్కడ పెట్టి పైన ఇంకొక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు డ్రా చేసుకున్నారు కదా, ఇప్పుడు 15.5 ఎందుకు పెట్టానంటే ఇక్కడ కింద మనకి బ్లౌజ్కి కింద మనం ఫోల్డ్ చేస్తాం, ఇది ఉంది కదా, ఈ ఖర్చుని లోపలికి ఫోల్డ్ చేసి కుడతాం అనమాట. కింద ఖర్చు ఫోల్డ్ చేసి కుట్టడానికి ఒక 1/2 ఇంచ్, పైన షోల్డర్ మీద కుట్టడానికి ఒక 1/2 ఇంచ్. ఈ షోల్డర్ మీద కూడా కావాలంటే ఒక లైన్ అయితే డ్రా చేస్తాను నేను ఖర్చు కోసం. ఇది 1/2 ఇంచ్, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పోతే బ్లౌజ్ వచ్చేసి 14.5 వస్తుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు పొడవు తీసుకున్నాం, చెస్ట్ తీసుకున్నాం, నడుము తీసుకున్నాం. ఇప్పుడు ఈ వీప్ తీసుకుందాం. ఈ వీప్ క్లాత్ ఉంటుంది కదా, ఈ వీప్ ఎంత పొడవు ఉందో తీసుకుందాం. బ్యాక్ వచ్చేసి మనకి 4.7 ఉంది. నేను ఖర్చుతో అవైతే నోట్ చేయలేదు, ఓన్లీ యాస్టీస్గా కరెక్ట్ వాళ్ళ బ్లౌజ్కి వాళ్ళ ఫిట్టింగ్ మెజర్మెంట్స్ అయితే ఇక్కడ నోట్ చేశాను అనమాట. ఓకేనా, ఇప్పుడు మనకు బ్యాక్ వచ్చేసి 4.7 ఉంది కదా, 4.7 అయితే ఖర్చుకి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి, అప్పుడు 5.7 అవుతుంది. 5.7కి మార్కింగ్ వేసుకున్నాను. ఇది లేదు, ఈ లైన్ చూసుకోకుండా నేను మీకు ఖర్చు కోసం చూపించడానికి వేసాను. ఇక్కడ నుంచి మనం 5.7కి మార్కింగ్ వేసుకున్నాం, కరెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు ఈ బ్లౌజు ఆమెకి ఏంటంటే షోల్డర్స్ జారిపోతాయి, అట్లాగే ముందుకు ఉంటాయి దిగుభుజాలు అనమాట. షోల్డర్స్ వచ్చేసి ముందుకు ఉంటాయి అనమాట. సో వీళ్ళకి డీప్ ఎక్కువ అవసరం లేదు. మొత్తం బ్యాక్ నెక్ వచ్చేసి బ్యాక్ నెక్ మొత్తం వచ్చేసి కూడా 22 ఇంచెసే. సో మనం 22 ఇంచెస్ పెట్టుకోవచ్చు, ఒక 1 ఇంచ్ అటైనా ఇటైనా. వాళ్ళు మిమ్మల్ని ఏం అనుకున్నా ఉంటే ఏం ప్రాబ్లం లేదు, కానీ కరెక్ట్గా మేము చెప్పినంతే రావాలి అంటే మటుకు మీరు మెజర్ చేసుకోండి బ్యాక్ నెక్ ఎంత ఉందని. బ్యాక్ నెక్ 22 ఉంది, 22 మనం పెట్టేస్తాం. అలా కాకుండా కొంతమంది బాడీ పైన మెజర్మెంట్స్ తీసుకోమంటారు. బాడీ పైన మెజర్మెంట్స్ తీసుకోమన్న వాళ్ళకి ఓన్లీ బ్యాక్ నెక్ ఎంత కావాలో అంత మనం వాళ్ళని అడిగి తీసుకుంటాం. మిగతాదంతా మనం అడగాలి, వాళ్ళకి డీప్ కావాలా లేకపోతే కొంచెం చిన్నగా కావాలా నెక్ అని. డీప్ కావాలంటే 2.5 పెట్టుకోవాలి. డీప్ వద్దు నాకు షోల్డర్స్ జారిపోతాయి అనుకుంటే 2 ఇంచెస్ పెట్టుకోవాలి ఇక్కడ. ఓకేనా, ఇక్కడ మనం 2 ఇంచెస్ పెట్టుకుందాం. వాళ్ళకి షోల్డర్స్ జారిపోతాయండి ఈ బ్లౌజ్ వాళ్ళకి, అందుకని 2 ఇంచెస్. టూ ఇంచెస్కి కరెక్ట్గా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ నెక్ అయితే తీసుకున్నాం కదా, దీన్ని కొంచెం ఇట్లా రౌండ్ తీసుకుంటున్నాను. మీకు కావాలంటే రౌండ్ స్కేల్స్ కూడా ఉంటాయండి, అట్లాగే స్కేల్స్ ఉంటాయి. మీరు స్కేల్ అయినా ఉపయోగించవచ్చు, స్ట్రైట్ లైన్కి వాటికి రౌండ్ స్కేల్ ఉపయోగించవచ్చు. స్కేల్స్ చాలా ఉంటాయి అన్నమాట, మీరు యూస్ చేసుకోవచ్చు. నేనైతే స్కేల్ అయితే యూస్ చేయట్లేదు, ఓన్లీ లైన్ అయితే డ్రా చేస్తున్నాను. ఇక్కడ ఇప్పుడు నెక్ తీసుకున్నాం, చెస్ట్, నడుము, బ్లౌజ్ పొడవు తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ షోల్డర్ ఎంత తీసుకోవాలి, ఇంత షోల్డర్ ఇక్కడ రాసాను కదా 3.5. ఓన్లీ కరెక్ట్ మెజర్మెంట్ 3.5 కదా. ఒక 1 ఇంచ్ ఖర్చు కోసం యాడ్ చేసుకోవాలి. ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ యాడ్ చేస్తే 4.5 అవుతుంది. 4.5కి మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఖర్చుకి వెళ్తుంది, ఇటు సైడ్ ఒక 1/2 ఇంచ్ ఖర్చుకి వెళ్తే మనకి 3.5 వచ్చేస్తుంది అనమాట. వాళ్ళకి షోల్డర్ కొంచెం పెద్దగా కావాలని అడిగారు అనమాట. ఓకేనా, ఇప్పుడు షోల్డర్ కూడా డ్రా చేసుకున్నాం. ఇప్పుడు చంక డౌన్ కోసం ఎంత హైట్ తీసుకోవాలి. ఈ హైట్ అయితే నేను ఇక్కడ మెజర్మెంట్స్లో రాయలేదండి, ఎందుకంటే కొంతమందికి చెస్ట్ సైజు పెద్దగా ఉంటుంది, కానీ చంక లూజు చంక లూజు చిన్నగా ఉంటుంది. కొంతమందికి చెస్ట్ తక్కువ ఉండి చంక లా ఉంటుంది అనమాట. అట్లా వాళ్ళ చంక లూజుని బట్టి మనము ఈ హైట్ అనేది తగ్గించుకోవాలా పెంచుకోవాలా అనేది చూసుకోవాలి. ఓకేనా, నా మెజర్మెంట్ వచ్చేసి 6.5. నేను ఫస్ట్ 6 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. మార్క్ చేసిన తర్వాత ఇక్కడ 6 ఇంచెస్కి మార్క్ చేశాను. ఇది ఈ నుంచి మెజర్ చేసుకోండి. ఫస్ట్ 6.3 ఉంది.
ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ నెక్ మొత్తం మార్కింగ్ చేసుకుంటే 6.3 ఉంది. ఇదే 6.3 కొంచెం డౌన్కి వచ్చేసి ఇక్కడ ఎక్కడికైతే మీరు హైట్ డ్రా చేసుకున్నారో అక్కడికి ఒక మార్క్ అయితే వేసుకోండి. ఇలా మార్క్ వేసుకున్న తర్వాత ఈ రెండింటిని కలుపుకుంటూ ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఈ చెస్ట్ లూజ్ లైన్ ఉంటుంది కదా, ఈ లైన్ పైకి డ్రా చేసుకోండి. ఇట్లాగా లేదు మీరు ఎక్కడ కొలుచుకుంటానన్నా నాకేం ప్రాబ్లం లేదు, ఇట్లా కొలుచుకోవచ్చు అనమాట. ఓకే, ఇట్లా కొలుచుకున్న తర్వాత స్ట్రైట్గా దీంట్లో ఒక లైన్ డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ శంఖ కర్వ్ అనేది తీసుకోండి. కొంచెం శంఖ కర్వ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మెజర్ చేసుకోండి. ఓకే, ఇట్లా మెజర్ చేసుకుంటే మనకి 8 ఇంచెస్ రావాలి. మనకి 7.7 వచ్చింది. సో మనకి 7.7 వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు 6.5కి మార్కింగ్ వేసుకోండి. ఒక 1/2 ఇంచ్ కిందకి, అంటే మనకి రాలేదు కదా, ఈ చంక లూజ్ 8 కదా, 8 రాలేదు కాబట్టి ఒక 1/2 ఇంచ్ కిందకి డ్రా చేసుకోండి లైన్. 6.5 డ్రా చేసుకున్న తర్వాత అదే ఆమ్ రౌండ్ అట్లాగే ఈ ఖర్చు వదిలేసేయాలండి. ఇది వదిలేసిన తర్వాత ఇలా మెజర్ చేసుకోండి. మెజర్ చేసుకుంటే 8 కనిపిస్తుందా మీకు? 8 ఇంచెస్కి వచ్చేసింది అన్నమాట. బుబీ ఇక్కడికి 8 ఇంచెస్కి వచ్చింది కదా. నేను ఈ లైన్ ఎందుకు డ్రా చేశానంటే ఈ లైన్ ఇక్కడికి 8 ఇంచెస్ వచ్చింది, కానీ ఈ కొంచెం నేను ఎందుకు ఈ కొంచెం గ్యాప్ కనిపిస్తుంది మీకు, ఈ కొంచెం ఎందుకు కిందకి లైన్ డ్రా చేశానంటే వాళ్ళకి చంక కింద ఇక్కడ ఇట్లా ఫోల్డింగ్స్ వస్తున్నాయంట చంక కింద. సో అందుకని నేను ఈ లైన్ అయితే డ్రా చేసుకున్నాను. ఎందుకంటే బ్లౌజ్ హైట్ ఉంది కాబట్టి ఇక్కడ ఫోల్డింగ్స్ అనేవి వస్తాయండి. సో నేను ఒక 1/2 ఇంచ్ కిందకి డ్రా చేసుకున్నాను. ఇప్పుడు 2 ఇంచెస్ ఖర్చుకి 2 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు, 1.5 ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు. కస్టమర్ల రిక్వైర్మెంట్ని బట్టి కొంతమంది 2.5 పెట్టమంటారు, కొంతమంది 2 ఇంచెస్ పెట్టమంటారు, కొంతమంది 1.5 ఇంచే పెట్టమంటారు అన్నమాట. సో వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి మనం పెడతాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మొత్తం మనం డ్రా చేసుకున్నాం. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు ఇంకొక టిప్ ఏంటంటే, ఇక్కడ 2 టిప్స్ చెప్పాను, ఇక్కడ ఒకటి చెప్పాను. పొక్క ఇక్కడ కింద ఇట్లా ఫోల్డింగ్ అయ్యే వాళ్ళకి కొంచెం కిందకి ఇట్లా డ్రా చేసుకోవాలని. ఇంకొక టిప్ ఏంటంటే, ఇక్కడ ఫోల్డింగ్ అవుతుంది, కింద కూడా ఇట్లా లోపలికి ఫోల్డింగ్ అవుతుంది. ఫోల్డింగ్ అయ్యే వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఇట్లా పెట్టుకోండి, ఇట్లా లైన్ మీదకి కొంచెం క్రాస్గా ఇట్లా పెట్టుకోవాలన్నమాట. ఈ లైన్ అనేది ఒక 2 పాయింట్స్ పైకి డ్రా చేసుకుంటే ఈ భాగం ఏదైతే ఉందో మనకి ఈ చంక భాగం ఉంటుంది కదా, ఈ చంక భాగం ఏదైతే ఉందో అది తగ్గుతుంది. చంక భాగంలో ఫోల్డింగ్స్ రాకుండా ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఇప్పుడు యాజ్ తీసుగా ఎలా నేనైతే మార్కింగ్ డ్రా చేసుకున్నానో అలాగే కట్ చేసుకున్నాను. ఈ షోల్డర్ మిడిల్లోకి ఒక కాటన్ పెట్టుకోవాలి. ఇక్కడ ఇది బ్యాక్ డాట్స్ కోసం. ఇక్కడైతే ఇది చంక మనం లూజ్ తీసుకున్నాం కదా, ఈ చెస్ట్ లూజ్ ఇక్కడికే వస్తుంది, చంక లూజ్ ఇక్కడికే వస్తుంది కాబట్టి ఇక్కడికి ఒక మార్కింగ్, ఇక్కడికైతే ఒక కాట్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఓకేనా? బ్యాక్ పార్ట్ అయితే అయిపోయిందండి. ఈ మెజర్మెంట్స్ అన్నీ కూడా దీని మీద ఇలాగే ఉంటాయి కాబట్టి దీన్ని ఇట్లా ఎదురుగా మీకు ఒక సైడ్ పెట్టుకోండి. నేను ఇక్కడ 2 బ్లౌజెస్కి 2 లైనింగ్స్ వేసి కట్ చేస్తున్నానండి. మీరు మళ్ళీ ఒకే లైనింగ్ అని అనుకోవద్దు, ఒకే బ్లౌజ్ అని నేను మీకు చెప్పడం మర్చిపోయాను. ఇది 2 బ్లౌజెస్కి, ఎన్ని బ్లౌజులు అయినా కూడా మెజర్మెంట్ ఒకటే కాబట్టి మీకు మెజర్ చేసి చూపిస్తున్నాను. పెట్టారు అలాగే ఉంచుకోండి, పోతే పోనివ్వండి ఖర్చు. సో మీరేం జరపద్దు, మనం మళ్ళీ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది మనకు అటు ఇటు జరుపుకుంటే. సో ఉన్నదాన్ని ఇప్పుడు 2 ఫోల్డింగ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఇంకొక ఫోల్డింగ్స్, ఇవన్నీ కలిపి కూడా 4 ఫోల్డింగ్స్ అయితే
2 హ్యాండ్స్ వస్తాయి అన్నమాట. 4 ఫోల్డింగ్ చేసుకున్న హ్యాండ్స్ కోసం ఇక్కడ లైన్ అనేది స్ట్రైట్ లైన్. హెచ్చు తగ్గుల కోసం కింద ఎగుడు దిగుడు ఉంటాయి కదా, వాష్ చేసిన లైనింగ్స్ అన్నీ ఎగుడు దిగుడు ఉంటాయి, ఈవెన్గా ఉండవు. అన్ఈవెన్గా ఉంటాయి కాబట్టి ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత చేయి పొడవు వచ్చేసి 7 ఇంచెస్ ఉందన్నమాట. మనం 7 ఇంచెస్ ఉంది కదా, 7 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. అట్లాగే ఒక 1 ఇంచ్ ఖర్చు కోసం కూడా మార్కింగ్ వేసుకోవాలి. అంటే మొత్తం కలిపి 8 ఇంచెస్ అన్నమాట. 8 ఇంచెస్కి మార్కింగ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చేయి లూజు వచ్చేసి 5.7 ఉంది. 5.7కి కింద చేయి లూజ్ దగ్గర ఇది కింద చెయ్యి, ఇది చంక వస్తుంది అనమాట. ఇక్కడ చేయి లూజ్ వచ్చేసి 5.7కి మార్కింగ్ వేసుకున్నాం. మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు పైన స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు ఆర్మ్ డౌన్ కోసం ఇక్కడ ఈ ఆర్మ్ డౌన్ అనమాట. ఇది ఆర్మ్ డౌన్ కోసం 3 ఇంచెస్ 3 ఇంచెస్కి మార్కింగ్ వేసుకొని ఇట్లా స్ట్రైట్ ఒక లైన్ డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఈ షోల్డర్ మీద మనకి ఈ షోల్డర్ ఉంటుంది కదా, షోల్డర్ మీద మనకి నుంచి ఇడికి రౌండ్ వస్తుంది అనమాట. ఈ రౌండ్ కోసం మనం ఏం చేయాలంటే ఇక్కడ 1.5 ఇంచుకు మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచుకు మార్క్ చేసుకొని చంక లూజ్ ఎంత 8 ఇంచెస్ ఉంది. ఇక్కడ నుంచి 8 ఇంచెస్కి మార్కింగ్ వేసుకోండి. మార్కింగ్ వేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ దగ్గర నుంచి టేప్ ఇట్లా స్ట్రైట్కి పెట్టేసి మిడిల్లోకి ఫోల్డింగ్ చేయండి. ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత 1.5 ఇంచుకి కానీ 1.7 ఇంచెస్కి కానీ ఒక మార్కింగ్ అయితే పైన వేసుకోండి. ఇట్లా వేసుకున్న తర్వాత దీన్ని ఈ లైన్ మీదుగా దీన్ని ఇట్లా ఈ లైన్ మీదుగా నాకు లెఫ్ట్ హ్యాండ్తో రాయడం రావట్లేదు. ఈ లైన్ మీకు కనిపించాలని లెఫ్ట్ హ్యాండ్తో రాస్తున్నాను. ఈ లైన్ మీదుగా ఇట్లా ఆర్మ్ రౌండ్ అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ రెండింటిని కలుపుకోవాలి. ఇక్కడ మనకు ఒక చిన్న బిట్ అయితే పడుతుంది అనమాట. క్రాస్ హ్యాండ్ అంటే చంక పీస్ పడుతుంది అనమాట. ఇప్పుడు ఇది ఎలా అయితే డ్రా చేసుకున్నారో యాస్టీస్గా అలాగే కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆర్మ్ లూజ్ దగ్గర ఒక పార్ట్ అయితే పెట్టుకోండి. ఇక్కడ షోల్డర్ మీద కూడా ఒక పార్ట్ పెట్టుకోవాలి. ఇవి 2 జాయింట్ ఉంటాయి. ఇది ఇలా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇట్లా రెండింటిని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత 2 లేయర్సే వచ్చాయా లేకపోతే ఫోల్డింగ్ అయ్యి ఉన్నాయా కింద వేరే లేయర్స్ కూడా అని ఒకసారి చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచుకి లోపలికి మనము చంక లోత్ అనేది తీసుకోవాలన్నమాట. ఆ చంక లోత్ అనేది ఫ్రంట్ పార్ట్కి వస్తుంది. ఇక్కడ చూడండి నేను కాటు కూడా పెట్టాను. చూడు ఇటు సైడ్ ఆర్మ్ రౌండ్ తీసాను. ఒక 1/2 ఇంచే తీసానండి. 1/2 ఇంచ్ తీసి అక్కడ కాటు పెట్టుకున్నాను. తర్వాత చంక పీసులు కూడా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. కాకపోతే నేను తర్వాత చూసేసరికి వీడియో ఆఫ్ అయిపోయిందండి. ఎందుకు ఆఫ్ అయిపోయిందో తెలియదు, సడన్గా ఆఫ్ అయిపోయింది, రికార్డ్ అవ్వలేదన్నమాట. సో ఆర్మ్ రౌండ్ అయితే ఒక 1/2 ఇంచ్ లోతు తీసుకోండి. 1/2 ఇంచ్ లోతు తీసుకొని ఏ కలర్ బ్లౌజ్ ఆ కలర్ పెట్టేసుకోండి. ఇక్కడ మీకు బ్యాక్ పార్ట్ కనిపిస్తుంది కదా, ఆ బ్యాక్ పార్ట్ ఉన్న లైనింగ్ మీద పెట్టేసి క్రాస్ ఎటు సైడ్ అయితే మూల మీద క్రాస్ ఉంటుందో అటు సైడ్ పెట్టేసాను అనమాట. ఇప్పటి నుంచి మెజర్మెంట్స్ చెప్తాను చూడండి. 2.5 ఇంచ్కి ఇక్కడికి మార్కింగ్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ మీద 2.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఎక్కడికైతే మార్కింగ్ వేసుకున్నారో అక్కడికి కరెక్ట్గా ఇట్లా ఫోల్డ్ చేసుకోండి. ఇట్లా ఫోల్డ్ చేసుకున్నారు కదా, ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా
బ్యాక్గ్రౌండ్లో ఈ ఎడ్జ్ దాకా మనం పెట్టాం కదా, ఈ ఎడ్జ్ దాకా కింద లేయర్స్ ఉన్నాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత లేయర్స్ ఎక్కడ దాకా ఉన్నాయో అక్కడ దాకా కొంచెం సర్దుకోండి. సర్దుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈజ్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. యాజ్ ఇట్ ఈజ్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ అదే విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఎప్పుడైనా అందాజుకి ఇస్తానండి, మీరైతే స్కేల్ యూజ్ చేసుకోండి. కొత్త వాళ్ళు అయితే కంపల్సరీ స్కేల్ యూజ్ చేయాలి, దీంతో అయితే అవ్వదనమాట. సో బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా డ్రా చేసుకున్నాం కదా, డ్రా చేసుకున్న తర్వాత దీన్ని తీసుకొని పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకు తెలుస్తుంది ముందు నెక్ వచ్చేసి మనం నోట్ చేసుకున్నాం కదా, ముందు నెక్ 6.5 ఉందన్నమాట. ముందు నెక్ 6.5 ఉంది కదా. ఫస్ట్ చంకని రౌండ్ లోపలికి అంటే క్రాస్ తీద్దాం. చంక దగ్గర ఇట్లా స్ట్రైట్ ఇటు సైడ్ ఒక ఎల్ షేప్ తీసుకున్న తర్వాత ఈ ఎల్ షేప్ మూలలో ఏదైతే క్లాత్ ఉందో ఇక్కడ ఏదైతే క్లాత్ ఉందో అక్కడ కొంచెం క్రాస్ అనేది మనం తీసుకోవాలన్నమాట. నేనైతే ఎక్కువ తీయనండి క్రాస్, కొంచెం తీస్తాను. ఒక 1/2 ఇంచ్ మందం హ్యాండ్స్ కానీ బ్లౌజ్ కానీ 1/2 ఇంచ్ తీసాను కదా. తీసుకున్న తర్వాత ముందు నెక్ కొంచెం విడుతున్నా పర్లేదండి, ఎవరికైనా సరే ముందు నెక్ కొంచెం విడుతున్నా పర్లేదు. మనం బ్యాక్ నెక్ 2 ఇంచెస్ పెట్టాం కదా, ఇక్కడ 2.2 పెట్టాను అంతే. ఆమెకి 6 ఉంది కదా, 6.5 ఉంది. నేనైతే పైన నుంచి ఇక్కడికి 5 ఇంచెస్కి మార్కింగ్ వేసుకున్నాను. 5 ఇంచెస్కి మార్కింగ్ వేసుకొని ఇక్కడ ఎల్ షేప్ లాగా తీసుకొని ఆ ఎల్ షేప్లో రౌండ్ తీసుకోవాలన్నమాట. 6.5 రావాలి. 6.5 రావాలి కదా. 7 ఇంచెస్ వచ్చినా కూడా ఏం పర్లేదు అనమాట. ఓకే, 7 ఇంచెస్ వచ్చాయి. మనం ఇక్కడ 1/2 ఇంచ్ పైన తీసేసామంటే 7 ఇంచెస్ వస్తాయి. బట్ మనము ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోపలికి ఖర్చు ఇట్లా కొడతాం కదా, దానికి దీనికి సరిపోతుంది. 6.5 వస్తే కరెక్ట్గా కావాలి మాకు. 6.5 కావాలంటే 6.5కే మార్కింగ్ వేసుకోండి. అంటే 6.5 వచ్చేలాగానే కట్ చేసుకోండి. ఇప్పుడు నేను పెట్టింది 7 ఇంచెస్ వచ్చింది కదా, 6.5 రావాలంటే కొంచెం పైకి పెట్టాలంతే. 7 ఇంచెస్ కాబట్టి ఇప్పుడు నేను పెట్టే కస్టమర్ ఏదైతే ఉందో తనని నేను చూశాను అనమాట. తనకి 6.5 కదా, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అయినా పర్లేదు అని నాకు అనిపించినప్పుడు నేను ఉంచుతాను అనమాట. వాళ్ళు ఏమన్నారు, నీ ఇష్టం, మీకు నచ్చినట్లు స్టిచ్ చేయండి అంటారు అనమాట. ఓకేనా. సో మెజర్మెంట్స్ ప్రకారం కట్ చేసే పని అయితే, బాడీ మీద మెజర్మెంట్స్ తీసుకొని కట్ చేసే పని అయితే మీరేం చేయాలంటే ఈ ముందు వచ్చేసి 5 పాయింట్స్కి మార్కింగ్ వేసుకోవాలి. ఉక్సుల పట్టి కాజల్ పట్టికి అంటే ఈ డాట్తో సహా మొత్తానికి 5 ఇంచెస్ ఏ సైజ్ బ్లౌజ్కైనా సరిపోతుంది అనమాట. అలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఈ నెక్ దగ్గర నుంచి ఈ కింద మనం డాట్ వేసుకున్నాం కదా, దాని దగ్గరికి ఒక లైన్ డ్రా చేసుకోండి. ఈ లైన్ ఎందుకు డ్రా చేశానో ఇంకొక వీడియోలో చెప్తాను. అంటే మొత్తం ఒకే వీడియోలో కలిపి చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఇది గ్యాప్ ఎందుకు ఇచ్చి క్రాస్ లైన్ డ్రా చేశానో నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను. ఇప్పుడు బ్యాక్ 2.5 మార్కింగ్ వేసి మీరు మెజర్మెంట్ బ్లౌజ్ కాకుండా బాడీ మీద మెజర్మెంట్స్ తీసుకుంటే ఈ ఫ్రంట్ భాగం, ఈ చెస్ట్ భాగం ఏదైతే ఉంటుందో దానికి ఎంత ఉండాలి, ఇది కరెక్ట్గానే ఉంది. మనం మార్కింగ్ వేసుకున్న దానికి దీనికి 13 ఇంచులు ఉంది. అంటే మనకి 12 ఇంచులు రావాలి యాక్చువల్గా. అంటే కొంతమందికి చెస్ట్ లూజ్ ఎక్కువ ఉంటుంది, అలాంటి వాళ్ళకి 13 ఇంచులు కూడా చాలు, మనం 14 ఇంచులు పెట్టుకోవాలి. సో ఈమె మీడియమేనమాట, మనం కొంచెం తగ్గించి పెట్టినా కూడా ఏం కాదు. సో మనం 13 ఇంచులకు మార్కింగ్ వేసుకున్నాం. యాక్చువల్గా పైన 1/2 ఇంచ్ పోతుంది, అందుకు 1/2 ఇంచ్ పోతుంది. అప్పుడు ఎంత 12 ఇంచెస్ వస్తుంది అనమాట. 12 ఇంచెస్ సరిపోతుంది, 12 ఇంచెస్ వస్తుంది సరిపోతుంది. ఓకేనా. ఇప్పుడు ఈ చెస్ట్ లూజ్ అనేది మనం తీసుకున్నాం. ఎవరికైనా సరే ఈ లైన్ ఉంది కదా, కరెక్ట్ లైన్ మనం ముందు డ్రా చేసుకున్నాం కదా, ఈ లైన్ కాదు, ఈ లైన్ దగ్గర నుంచి 2.5 ఇంచుకి మార్కింగ్ వేసుకోవాలి. అంటే డాట్కి మధ్యలో ఉండే గ్యాప్, డాట్ పెట్టడానికి ఉండే గ్యాప్ అనమాట. ఇక్కడ నుంచి మనం
2.5 ఇంచెస్కి డాట్ సైజ్ వేసుకుందాం. కొంతమందికి 2 ఇంచెస్ వేసుకోవచ్చు, కొంతమందికి 3 ఇంచెస్ వేసుకోవచ్చు. నేను చెప్పాను కదా నడుము లూజ్కి చెస్ట్ లూజ్కి మధ్యలో దాన్ని బట్టి పెట్టమన్నాను. కాకపోతే వాళ్ళకి ఈ కప్ సైజ్ కొంచెం పెద్దగా కావాలన్నారు కాబట్టి 2.5 పెట్టాను. లేదు అంటే 2 ఇంచెస్ సరిపోతుంది అనమాట ఈ సైజుకి. ఒక 6 ఇంచెస్ నడుముకి చెస్ట్కి గ్యాప్ ఉంటుంది అనమాట. దీనికి 6 ఇంచెస్ గ్యాప్ ఉంటే బ్యాక్ 2 ఇంచెస్లు ఆ డాట్కి ఈ డాట్కి 2 ఇంచెస్ బ్యాక్ డాట్స్కి 2 ఇంచులు పోతుంది. ఫ్రంట్ ఇక్కడ 2 ఇంచెస్ ఇటు సైడ్ 2 ఇంచెస్ అని 6 ఇంచెస్ సరిపోతాయి అనమాట. కాకపోతే వాళ్ళు కొంచెం డాట్ కొంచెం ఇది పెద్దగా కావాలన్నారు కాబట్టి 2.5కి మార్కింగ్ వేసాను. మార్కింగ్ వేసాను కదా, ఈ లెంత్ తక్కువ ఉంది కాబట్టి ఈ డాట్ పైకి 2.2 పెట్టచ్చు. కొంతమంది పొట్టుకుంటారనమాట. పొట్టుకుంటారంటే తప్పుగా అనుకోవద్దు. కొంతమంది పర్సన్స్ హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి మనము ఈ డాట్ పొడవు వచ్చేసి 2 ఇంచెస్కి మార్కింగ్ వేసుకోవాలి. కొంతమంది హైట్ ఉంటారు, వాళ్ళకి ఈ లెంత్ పెరగకపోయినా ఈ లెంత్ మనం పెంచకపోయినా కూడా వాళ్ళకి 2.5కి మార్కింగ్ వేయచ్చు, 2.2కి మార్కింగ్ వేయచ్చు. ఈ లెంత్ పెరిగే కొంది మనం ఈ ఫ్రంట్ పార్ట్ లెంత్ పెరిగే కొంది మనం ఈ డాట్ సైజ్ కూడా 3 ఇంచెస్ 3.5 ఇంచెస్ దాకా కూడా మనము మార్కింగ్ వేసుకోవచ్చు. నేను ఈ బ్లౌజ్కి అయితే 2.2 అయితే వేస్తున్నానండి. ఇది మెయిన్ డాట్ అనమాట. ఓకేనా, ఇక్కడికి వస్తుంది. మనం ఇట్లా ఒక షేప్ ఇచ్చేస్తే అయిపోతుంది. ఇట్లాగా ఇక్కడి నుంచి ఒక షేప్ ఇచ్చేసామంటే ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు షేప్ బెల్ట్కి ఏ సైజు లేదండి, సైజే అవసరం లేదు. షేప్ బెల్ట్ కట్ చేసుకోవడానికి మనకి మెజర్మెంట్ బ్లౌజ్ అవసరం లేదు, టేప్తో అవసరం లేదు, దేంతో అవసరం లేదు. ఓకేనా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఎక్కడ ఈ పైన కొంచెం కూడా గ్యాప్ లేకుండా, ఈ చంక దగ్గర కూడా కొంచెం కూడా గ్యాప్ లేకుండా మనం క్రాస్ లైన్ డ్రా చేసాం కదా, దీన్ని ఈ కింద బ్యాక్ పార్ట్కి యువతలకు ఉండేలా చూసుకోండి. దానికి ముందు స్ట్రైట్ లైన్ ఏదైతే ఉందో ఈ లైన్కి చక్కగా ఉండాలన్నమాట. ఇలా పెట్టుకోండి. మిగిలింది ఉంటుంది కదా క్లాత్, ఇట్లా మిషన్ ప్రింట్ ఉంటుంది కదా సైడ్కి, అది తీసుకోండి. అదే మిగులుతుంది సైడ్కి, అదే తీసుకోండి. తీసుకున్న తర్వాత బ్యాక్ పైన పెట్టుకోవాలి. ఇట్లా ఈ బ్యాక్ ఏడుందో ఇట్లా బ్లౌజ్ పక్కకు కనిపించకూడదు. అట్లాగే ఇది ఉంది కదా, దీనిపైకి క్రాస్ దానిపైకి కూడా రావాలి మనం పెట్టేది. ఇక్కడికి ఉండేలాగా మనము ఇక్కడికి ఒక హెచ్ మార్కింగ్ వేసుకొని ఇలా చేసుకోండి. ఇట్లా సిజర్ ఇట్లా పైకి ఎత్తి పట్టుకోవాలి. చూడండి, ఇట్లా పైకి ఎత్తి పట్టుకొని కట్ చేసుకోవాలి. ఇట్లా వేసుకున్న తర్వాత ఖర్చుకి బ్యాక్, ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ అనమాట. సో ఫ్రంట్ మీద ఖర్చు, ఫ్రంట్ కుట్టడానికి ఒక 1/2 ఇంచు ఖర్చు, ఒక 1/2 ఇంచు ఖర్చు ఉంచుకొని ఇక్కడ ఈ నుంచి ఇక్కడ దాకా అంటే అలా అవతల కొంచెం ఉన్న పెద్ద కొంచెం ఏం ప్రాబ్లం లేదనమాట. అక్కడికి ఇట్లా కింద మళ్ళీ తెగిపోతుంది. ఫ్రంట్ భాగం ఏదైతే అది తెగిపోతుంట. ఇట్లా పట్టుకొని షేప్ బెల్ట్ ఏ షేప్ అయితే ఉంటుందో ఆ షేప్ కట్ చేసుకోండి. ఇట్లా కట్టారంటే కింద ప్రింట్ మనకు పోతుంది బ్లౌజ్ ప్రింట్. సో మనం కింద కట్ చేయలేము, అంత కింద కట్ చేస్తే బ్లౌజ్ షేప్ అవుతుంది అనమాట. ఇట్లా షేప్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు రెండు షేప్
చూడండి, ఇది మనకు ఒక బ్లౌజ్కి షేప్ బెల్ట్ మందంగా ఉండాలంటే ఒక లేయర్ సరిపోవు కాబట్టి ఇటు సైడ్ 2 ఇటు సైడ్ 2 లాగా 4 కట్ చేసుకున్నాను. దీన్ని కూడా 4 కట్ చేసి పెట్టుకున్నాను షేప్ బెల్ట్ మనం ఇందాక తీసుకున్న మెజర్మెంట్లోనే. ఇంతేనండి, చాలా సింపుల్. ఏమీ రానోళ్ళు కూడా, కొత్త వాళ్ళు కూడా మన వీడియో చూసి ఈ వీడియో చూసి ఈజీగా వాళ్ళ బ్లౌజ్ వాళ్ళు కట్ చేసుకొని స్టిచ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థం కాలేదు అంటే కామెంట్ చేసి నన్ను అడగొచ్చు. నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా క్లారిటీగా, అంటే ఇంకా ఎలా చెప్తే మీకు అర్థమవుతుంది అని నేను ఆలోచించుకొని ఆ ఈజీ మెథడ్లో ఇంకా ఈజీగా చెప్పడానికి ట్రై చేస్తాను అనమాట. ఐ హోప్ నాకు నేను ఈజీగానే చెప్పానని అనుకుంటున్నాను. కాకపోతే మీకు ఎంతవరకు అర్థమైంది నాకు తెలియదు కాబట్టి మీకు అర్థం కాకపోతే మళ్ళీ అడగచ్చు. ఓకేనా? మనం తీసుకున్న మెజర్మెంట్స్, ఆది బ్లౌజ్ మీద తీసుకున్న టేప్తో తీసుకున్న మెజర్మెంట్స్ యాజ్ టీజ్గా మనం కట్ చేసుకున్నాం కదా. కట్ చేసుకున్న లైనింగ్ని మెయిన్ క్లాత్ మీద పెట్టేసుకొని, అలాగే లైనింగ్ని మెయిన్ క్లాత్ని చూసుకుంటూ క్లాత్ని సర్దుకుంటూ మీరు కట్ చేసేసుకోవడమే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి. అట్లాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటేనే షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. 햇살이 너무 좋았어. 그냥 모두 좋았어. 널 만나서 모든 게 다